సుబ్బనాయుడు గారు తను ఒక సీఏ అనేది కూడా పక్కన పెట్టి ఒక టీడీపీ కార్యకర్త మాదిరిగా ఏ విధంగా కూడా అక్కడ ఒక మహిళనని, ఒక మహిళా మంత్రిగా పనిచేశాను గతంలో అని, ఇక్కడ శాసనసభ్యురాలుగా కూడా పనిచేశాను అనేటువంటి విషయాన్ని పూర్తిగా కూడా పక్కన పెట్టి నన్నే థ్రెటనింగ్ చేస్తూ ఆఖరికి ఏ విధంగా కూడా తను మీరందరూ కూడా చూశారు, ఆ వీడియో అందరూ చూశారు, ఏ విధంగా మీదకి వచ్చి నా కారు దగ్గర నేను ఉంచిన, నా కారు నేను ఎక్కుతుంటే నా సీట్లో ఉంచి తను నన్ను అక్కడి నుంచి అసలు ఏం పదాలు వాడాలో కూడా మనకు అర్థం కావట్లేదు. అలాంటి బిహేవియర్, అలాంటి నేచర్ని తను ప్రదర్శించి ఒక మహిళ అనే మినిమం కర్టసీ కూడా మర్చిపోయి అతను మీదికి వచ్చి ఏ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి కారు నుంచి బయటికి లాగేటువంటి ప్రయత్నం చేశారో మీరు అందరూ కూడా చూశారు. పైగా మీరు ఇంకా ఇలానే కనుక ఉంటే మీ మీద అసాల్ట్ కేసులు కడతాము ఇంకేదో అని చెప్పి థ్రెటనింగ్ మోడ్లోనే మీరందరూ చూశారు. అప్పటికి ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకుండా మ్యాక్సిమం బ్యాలెన్స్ సిఐ గారు ఏంటిది, సిఐ గారు అని చెప్పి తనకిచ్చే మర్యాదలు ఎక్కడ కూడా తగ్గకుండా సిఐ గారు ఏంటిది అని అంటానే ఉన్నాయి. ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఏ విధంగా కారులోకి ఆయన జొరబడే ప్రయత్నం చేస్తూ ఈ విధంగా అరెస్ట్ చెయ్యొచ్చా అనేటువంటి ఒక అరెస్ట్గా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ అరెస్టును మనం చూడొచ్చు.